హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీకు క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీలో మనం ఇవాళ కొత్త కాన్సెప్ట్ చూద్దాం. అదేంటంటే డిజిటల్ సిగ్నేచర్. సో మనకి ఈ డిజిటల్ సిగ్నేచర్ కాన్సెప్ట్ని ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. డిజిటల్ సిగ్నేచర్ అలానే డిజిటల్ సిగ్నేచర్ స్టాండర్డ్స్ ఆర్ డిజిటల్ సిగ్నేచర్ అల్గారిథం అని మనకి ఇలా 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి డిజిటల్ సిగ్నేచర్ మీద. సో ఈ రోజు అయితే మనం ఈ డిజిటల్ సిగ్నేచర్ అంటే ఏంటో తెలుసుకుందాం. వాట్ ఈస్ మెన్ బై డిజిటల్ సిగ్నేచర్? డిజిటల్ సిగ్నేచర్ కూడా ఒక సిగ్నేచర్ లాంటిదే, కానీ ఇదేంటంటే మన చేతితో అయితే సైన్ చేయము. ఇదేంటంటే ఒక అల్గారిథం. అంటే ఇప్పుడు మనం మన ప్రాపర్టీస్ని బట్టి ఒక అల్గారిథం అనేది క్రియేట్ చేస్తుంది అనమాట మన కోసం ఒక డిజిటల్ సిగ్నేచర్ని. ఆ డిజిటల్ సిగ్నేచర్ని యూజ్ చేసుకొని మనం సెండర్ నుంచి రిసీవర్కి పంపిస్తాం అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తంటే డిజిటల్ సిగ్నేచర్ అనేది ఇది వెరిఫై చేస్తుంది అనమాట. కరెక్ట్ సెండరే పంపించాడా అని చెప్పి వెరిఫై చేసేదాన్ని డిజిటల్ సిగ్నేచర్ అంటారు. డిజిటల్ సిగ్నేచర్ స్టాండర్డ్స్ అంటే ఆ సిగ్నేచర్ని క్రియేట్ చేసేదాన్ని డిజిటల్ సిగ్నేచర్ స్టాండర్డ్స్ అంటారు. ఓకే, మీకు డిఫరెన్స్ అర్థమైందా? డిజిటల్ సిగ్నేచర్కి డిజిటల్ సిగ్నేచర్ స్టాండర్డ్స్కి. డిజిటల్ సిగ్నేచర్ అంటే డిజిటల్ సిగ్నేచర్ చేసి ఒక సెండర్ రిసీవర్కి పంపిస్తే రిసీవరు రిసీవ్ చేసుకొని ఈ డిజిటల్ సిగ్నేచర్ ఎవరిది, ఇది కరెక్ట్ యూజర్దేనా అని తెలుసుకునే వెరిఫికేషన్ ప్రాసెస్ని డిజిటల్ సిగ్నేచర్ అంటారు. డిజిటల్ సిగ్నేచర్ స్టాండర్డ్స్ అంటే ఆ డిజిటల్ సిగ్నేచర్ని క్రియేట్ చేసే ప్రాసెస్ని డిజిటల్ సిగ్నేచర్ స్టాండర్డ్స్ అంటారు. ఓకే, సో క్లియర్. అండ్ నెక్స్ట్, సో మనం ఈ డిజిటల్ సిగ్నేచర్ స్టాండర్డ్స్ ని మనం డిఎస్ఏ డిజిటల్ సిగ్నేచర్ అల్గారిథం అని అంటారన్నమాట. ఈ రోజు అయితే మనం డిజిటల్ సిగ్నేచర్ అనే కాన్సెప్ట్ అయితే తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ ఆఫ్ ది డిజిటల్ సిగ్నేచర్. నేను ఇందాకే చెప్పాను డెఫినేషన్ ఏంటి, ఇది ఒక వెరిఫికేషన్ ప్రాసెస్ ని మనం డిజిటల్ సిగ్నేచర్ అంటారు. అదే నేను రాశాను, మీకు ఒక డెఫినేషన్ లాగా చెప్తాను చూడండి. A digital signature is a cryptographic technique used to verify the authenticity and integrity of the digital document or message. Okay, clear? సో ఈ డిజిటల్ సిగ్నేచర్ ఎందుకు యూజ్ అవుతుంది? ఇట్ ఈస్ వెరిఫై చేయడానికి. ఏం వెరిఫై చేయడానికి? ద అథెంటిసిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది డిజిటల్ డాక్యుమెంట్. డిజిటల్ డాక్యుమెంట్ ఏదైతే మనం డాక్యుమెంట్ ని పంపించామో ఆ డాక్యుమెంట్ లో ఉన్న అథెంటికేషన్ ని వెరిఫై చేసేది ఎవరు? డిజిటల్ సిగ్నేచర్. ఓకే, నెక్స్ట్, it involves the use of the private key to sign the document and a corresponding public key to verify the signature. ఈ పాయింట్ ఏంటి అంటే it involves the use of private key to sign the document and a corresponding public key to verify the signature. మనం సైన్ చేసేది ప్రైవేట్ కీని యూజ్ చేసుకొని సైన్ చేస్తే మనం వెరిఫై చేసేది మాత్రం పబ్లిక్ కీని యూజ్ చేసుకొని. ఓకే, ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే మనకి డిజిటల్ సిగ్నేచర్స్లో మనం అసిమెట్రిక్ ప్రాసెస్ని యూజ్ చేస్తాం. సిగ్నేచర్ని క్రియేట్ చేసేయడానికి ఏమన్నా ప్రైవేట్ కీని యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. దాన్ని వెరిఫై చేయడానికి ఏమన్నా పబ్లిక్ కీని యూజ్ చేసి వెరిఫై చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్, ద ప్రాసెస్ ఆఫ్ వెరిఫైయింగ్ ద డిజిటల్ సిగ్నేచర్ ఈజ్ యాజ్ ఫాలో. సో మనం డిజిటల్ సిగ్నేచర్ని వెరిఫై చేయడానికి మన ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాడు చూడండి. ఈ డయాగ్రామ్ అయితే మనం ఈ డిజిటల్ సిగ్నేచర్ అనే కాన్సెప్ట్కి యూజ్ చేస్తాం. సో మీరైతే ఇదే డయాగ్రామ్ని అయితే నేర్చుకోండి. నేను ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇదైతేనే బెస్ట్ వే. సో ఇక్కడ డేటా అంటే ఏంటి? డిజిటల్ డాక్యుమెంట్. ఈ డిజిటల్ డాక్యుమెంట్ని సెండర్ అనేవాడు రిసీవర్కి పంపించాలి. సో ఈ డాక్యుమెంట్ సేఫ్గా వెళ్ళాలి, సెక్యూర్గా వెళ్ళాలి. సెక్యూర్గా వెళ్ళాలి అంటే మనం కొన్ని ఎన్క్రిప్షన్ ప్రాసెస్ని యూజ్ చేయాలి. ఈ ఎన్క్రిప్షన్ ప్రాసెస్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. సో అన్రీడబుల్ మెసేజ్ లాగా కన్వర్ట్ చేస్తుంది. సో బై యూజింగ్ హ్యాష్ ఫంక్షన్ అనే దాన్ని యూజ్ చేసుకొని మనం డేటాని కన్వర్ట్ చేస్తాము. ఓకే, సో హ్యాష్ ఫంక్షన్ అనే దాన్ని యూజ్ చేసుకొని మన డాక్యుమెంట్ని కన్వర్ట్ చేస్తాం. సో ఈ హ్యాష్ ఫంక్షన్ని మనం యూజ్ చేయగానే మనకు ఒక వాల్యూ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని మనం హ్యాష్ వాల్యూ అంటారు.
ఓకే. సో ఈ హ్యాష్ వాల్యూని యూజ్ చేసుకొని ఇప్పుడు ఈ హ్యాష్ వాల్యూని సిగ్నేచర్ అల్గారిథంకి పంపిస్తాం. సో వాట్ ఈస్ మీన్ బై సిగ్నేచర్ అల్గారిథం? సిగ్నేచర్ అల్గారిథం అంటే మనం డిజిటల్ సిగ్నేచర్ని చేసే కదా మనం పంపించాలి రిసీవర్కి. సో సిగ్నేచర్ చేయాలి అంటే మనం ఒక అల్గారిథంని యూజ్ చేసి సిగ్నేచర్ అనేది చేస్తాం అనమాట. సో అటువంటి అల్గారిథంని యూజ్ చేసుకొని మనం సిగ్నేచర్ని క్రియేట్ చేస్తాం. సో ఈ సిగ్నేచర్ అల్గారిథంలో 2 థింగ్స్ ప్రొవైడ్ అయి ఉంటాయి. ఏంటవి అంటే హ్యాష్ వాల్యూని బేస్ చేసుకొని అలానే సెండర్స్ ప్రైవేట్ కీని యూజ్ చేసుకొని సిగ్నేచర్ అల్గారిథం ఏం చేస్తుందంటే ఒక సిగ్నేచర్ని క్రియేట్ చేస్తుంది. ఈ సిగ్నేచర్ అల్గారిథంని యూజ్ చేసుకొని మనం సిగ్నేచర్ని క్రియేట్ చేస్తాం. ఈ సిగ్నేచర్ని మనం డాక్యుమెంట్కి అటాచ్ చేయాలి. సో ఆ డాక్యుమెంట్కి అటాచ్ చేసి రిసీవర్కి పంపిస్తాం. అందుకని ఇక్కడ డేటా అండ్ సిగ్నేచర్ అని ఇచ్చాడు. డేటా అంటే నథింగ్ బట్ ఈ డాక్యుమెంట్ అండ్ సెకండ్ వన్ సిగ్నేచర్. ఈ సిగ్నేచర్ని డాక్యుమెంట్కి అటాచ్ చేసి ఇది రిసీవర్కి పంపించాడు అన్నమాట. ఇక్కడ దాకా సెండర్ సైడ్. ఇప్పుడు ఇక్కడ నుంచి రిసీవర్ సైడ్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ డేటా అండ్ సిగ్నేచర్ని రిసీవ్ చేసుకున్నాడు. రిసీవ్ చేసుకొని ఇప్పుడు ఈ డేటాని అలానే సిగ్నేచర్ని డివైడ్ చేస్తున్నాడు అన్నమాట. సో డేటాని ఒకలాగా సిగ్నేచర్ని ఒకలాగా డివైడ్ చేశాడు 2 పార్ట్స్. సో ఇప్పుడు మనకి వచ్చిన డాక్యుమెంట్కి మనం వెరిఫికేషన్ ప్రాసెస్ని మనం ప్రొవైడ్ చేయాలి. సో ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ని ఏమంటారు? డిజిటల్ సిగ్నేచర్ అంటారు. సో ఇక్కడ మనం వెరిఫికేషన్ ప్రాసెస్ని ఎలా చేస్తున్నాము అనేది ఫస్ట్ క్లియర్గా తెలుసుకోవాలి. సో చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటాని అలానే సిగ్నేచర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాడు. ఎందుకంటే వెరిఫై చేయాలి కదా. సో వెరిఫై చేయడానికి ఈ డేటాని అలానే సిగ్నేచర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి డేటాకి హ్యాష్ ఫంక్షన్ని కనుక్కుంటాడు. హ్యాష్ ఫంక్షన్ని ఎందుకు కనుక్కోవాలి అంటే చూడండి నెక్స్ట్ స్టెప్ మీకు అదే వస్తుంది. ఈ డేటాకి హ్యాష్ ఫంక్షన్ని కనుక్కుంటే ఈ హ్యాష్ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఒక హ్యాష్ వాల్యూని ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ హ్యాష్ వాల్యూని పక్కన పెడతాడు. నెక్స్ట్ ఏం చేస్తాడు అంటే సిగ్నేచర్ ఉంది కదా. సో ఈ సిగ్నేచర్కి మనం వెరిఫికేషన్ అల్గారిథంని మనం ప్రొడ్యూస్ చేస్తాం. ఈ వెరిఫికేషన్ అల్గారిథం మనం ఎలా ప్రొడ్యూస్ చేస్తాము అంటే బై యూజింగ్ పబ్లిక్ కీ. సెండర్స్ పబ్లిక్ కీని యూజ్ చేసుకొని మనం ఈ వెరిఫికేషన్ అల్గారిథంని యూజ్ చేస్తాం. ఇలా సెండర్ పబ్లిక్ కీని యూజ్ చేయగానే వెరిఫికేషన్ అల్గారిథంని యూజ్ చేయగానే మనకు ఒక వాల్యూ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని ఏమంటారు అంటే హ్యాష్ వాల్యూ అంటారు. ఈ హ్యాష్ వాల్యూ మనకు వచ్చిన హ్యాష్ వాల్యూ అలానే మెసేజ్ నుంచి హ్యాష్ ఫంక్షన్ యూజ్ చేసి వచ్చిన హ్యాష్ వాల్యూ ఈ రెండింటిని మనం ఈక్వల్ చేస్తాం. ఈ రెండు కనుక ఈక్వల్ అయ్యిందే అనుకో ఆ డిజిటల్ సిగ్నేచర్ ఒరిజినల్ డిజిటల్ సిగ్నేచర్ అది సెండర్ నుంచే పంపించాడు అని మనం కన్ఫర్మ్ చేసేసుకుంటాం బై యూజింగ్ పబ్లిక్ కీ ఆఫ్ ది సెండర్స్ పబ్లిక్ కీని యూజ్ చేసుకొని మనం వెరిఫికేషన్ అనేది చేస్తాం. సెండర్స్ ప్రైవేట్ కీని యూజ్ చేసుకొని సిగ్నేచర్ అనేది చేస్తాం. సో సిగ్నేచర్ చేసింది ప్రైవేట్ కీతో, వెరిఫై చేస్తుంది పబ్లిక్ కీతో. సో ఈ రెండు కూడా సేమ్, ఇది మీకు తెలిసిందే కదా. నెక్స్ట్ సో ఇట్ ప్రొడ్యూస్ దెన్ హ్యాష్ వాల్యూ. సో ఈ హ్యాష్ వాల్యూ అలానే హ్యాష్ ఫంక్షన్ నుంచి ప్రొడ్యూస్ చేసిన హ్యాష్ వాల్యూ ఈక్వల్ అయితే వీ కెన్ డిసైడెడ్ ఈ సిగ్నేచర్ అంటే ఈ డాక్యుమెంట్ అనేది సెండర్ నుంచే వచ్చింది అని చెప్పి. ఈ హ్యాష్ వాల్యూస్ అనేవి ఈక్వల్ కాకపోతే సో రిసీవర్ ఏం చేస్తాడు అంటే హీస్ డిసైడెడ్ ఇట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ అన్ ఇన్వాలిడ్ డాక్యుమెంట్, ఎనీ అదర్ హ్యాకర్స్ ఆర్ ప్రొడ్యూస్ దిస్ డాక్యుమెంట్ అని చెప్పేసి వీడు కన్క్లూజన్ అనేది చేసుకుంటాడనమాట. ఇది మనకి డిజిటల్ సిగ్నేచర్ అంటే ఇది ప్రాసెస్ అనమాట. సో ఒక్కొక్క స్టెప్ని నేను మీకు క్లియర్గా రాశాను, నోట్స్గా యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అదే నేనైతే మీకు రాశాను. సో చూడండి. సో ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేసాం, సెండర్ అనేవాడు హ్యాష్ ఫంక్షన్ని యూజ్ చేసి ఒక యూనిక్ హ్యాష్ వాల్యూని ప్రొడ్యూస్ చేస్తాడు, అదే కదా. సో సెండర్ అనేవాడు డేటా అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్కి మనం హ్యాష్ ఫంక్షన్ని యూజ్ చేసి ఆ హ్యాష్ ఫంక్షన్ని బేస్ చేసుకొని హ్యాష్ వాల్యూ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సెకండ్ స్టెప్ ఏంటది, నెక్స్ట్ సెండర్ ఎన్క్రిప్ట్ దిస్ హ్యాష్ వాల్యూ యూజింగ్ సెండర్స్ ప్రైవేట్ కీ, దాన్ని ఇట్ క్రియేట్ ఏ డిజిటల్ సిగ్నేచర్. సో డిజిటల్ సిగ్నేచర్ని క్రియేట్ చేయాలి అంటే బై యూజింగ్ సెండర్స్ ప్రైవేట్ కీ, అవునా. సో అదే కదా మనం ఇక్కడ రాసింది. ఈ సిగ్నేచర్ అల్గారిథంని క్రియేట్ చేయాలి అంటే సిగ్నేచర్ని క్రియేట్ చేయాలి అంటే బై యూజింగ్ సెండర్స్ ప్రైవేట్ కీ అంటే హ్యాష్ ఫంక్షన్, ఈ రెండింటిని యూజ్ చేసుకొని సిగ్నేచర్ అనేది క్రియేట్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ ద సెండర్
then attaches the digital signature to the document and sends to the receiver. సో ఇప్పుడు ఈ డిజిటల్ సిగ్నేచర్ని అలానే డాక్యుమెంట్ని డేటాని ఈ రెండింటిని అటాచ్ చేసి రిసీవర్కి పంపిస్తాడు. సో ఈ డేటాని అలానే సిగ్నేచర్ని రిసీవర్కి పంపిస్తాడు. ఓకే, నెక్స్ట్ receiver receives the document, then receiver separates the digital signature from the document. నేను చెప్పాను కదా. సో ఈ డేటా అలానే సిగ్నేచర్ అటాచ్ చేసి రిసీవర్కి పంపిస్తాడు. రిసీవర్ ఏం చేస్తాడు అంటే దాన్ని రిసీవ్ చేసుకుంటాడు. రిసీవ్ చేసుకొని ఈ డేటాని అలానే సిగ్నేచర్ని డివైడ్ చేస్తాడు. డివైడ్ చేసిన తర్వాత సో ఫోర్త్ స్టెప్లో ఏం చేస్తాం, రిసీవర్ రిసీవ్స్ ద డాక్యుమెంట్, దెన్ రిసీవర్ సపరేట్స్ ద డిజిటల్ సిగ్నేచర్ ఫ్రమ్ ద డాక్యుమెంట్. డిజిటల్ సిగ్నేచర్ని మనం డాక్యుమెంట్లో ఉన్న దాన్ని సపరేట్ చేస్తాం. ద రిసీవర్ యూజెస్ ద సెండర్స్ పబ్లిక్ కీ టు డీక్రిప్ట్ ద డిజిటల్ సిగ్నేచర్, దెన్ ఇట్ గెట్స్ ద ఒరిజినల్ హ్యాష్ వాల్యూ. అవునా? సో మనం ఈ డీక్రిప్ట్ చేయడానికి మనం సెండర్స్ పబ్లిక్ కీని యూజ్ చేసుకొని ఈ సిగ్నేచర్ని మనం డీక్రిప్ట్ చేస్తాం. డీక్రిప్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది, హ్యాష్ వాల్యూ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ద రిసీవర్ క్యాలిక్యులేట్స్ ద హ్యాష్ వాల్యూ ఆఫ్ ది రిసీవర్ డాక్యుమెంట్ యూజింగ్ ద సేమ్ హ్యాష్ వాల్యూ. ఇప్పుడు ఏదైతే హ్యాష్ ఫంక్షన్ నుంచి వచ్చిన హ్యాష్ వాల్యూ అలానే మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసిన హ్యాష్ వాల్యూ రెండు ఈక్వల్ అయితే హీ డిసైడెడ్ ఇట్ ఈస్ ఎన్ ఒరిజినల్ మెసేజ్. ఇఫ్ దే ఆర్ నాట్ ఈక్వల్ he decided it is not an original document, it is a fake document, right? So ade finally the receiver compares the calculate hash values with the decrypt hash value from the digital signature. If they are matches, it means document is valid, otherwise invalid. This process is separate the authentication and integrity of the digital document, as any modifications to the document would result in a difficult hash value and the digital signature would fail the verification. Okay, so మనం అదే చెప్పుకున్నాం కదా. సో ఇలా మనకి ఈక్వల్ అయితేనే ఇట్ ఈస్ వ్యాలిడ్ అని చెప్పుకున్నాం, ఇది ఈక్వల్ కాకపోతే ఇన్వాలిడ్ అని చెప్పుకున్నాం. సో ఇలా చేయటం వల్ల మనం అథెంటికేషన్ అనేది ప్రొవైడ్ చేసాం, అలానే ఇంటిగ్రిటీ అనేది ప్రొవైడ్ చేసాం. సో ఇలా ప్రొవైడ్ చేయటం వల్ల ఏదైనా మోడిఫికేషన్స్ హ్యాకర్ కనుక మోడిఫికేషన్స్ చేసినా కానీ మనకి హ్యాష్ వాల్యూ అనేది సేమ్గా రాదు, డిఫరెంట్గా వస్తుంది. సో అలా మనం ఈ అథెంటికేషన్ని ప్రొవైడ్ చేస్తాం. దిస్ ఈజ్ మెంట్ బై డిజిటల్ సిగ్నేచర్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డిజిటల్ సిగ్నేచర్. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ టాపిక్లో అయితే మనం ఈ డిజిటల్ సిగ్నేచర్ స్టాండర్డ్స్ గురించి తెలుసుకుందాం. అండ్ ఫైనల్గా అయితే ఒక అడ్వాంటేజెస్ ఆఫ్ డిజిటల్ సిగ్నేచర్ కూడా తెలుసుకుందాం. దెన్ వీ కెన్ ఫినిష్ దిస్ టాపిక్. ఓకే, సో అడ్వాంటేజెస్ ఆఫ్ డిజిటల్ సిగ్నేచర్లో ఫస్ట్ వన్ ఏంటంటే అథెంటికేషన్. మనం అథెంటికేషన్ ప్రొవైడ్ చేసాం కదా, సో వెరిఫై చేసాం కదా ఇది నిజమైన డాక్యుమెంటా కాదా అని చెప్పేది. సో అథెంటికేషన్ మనం ఎలా చేసాము, ఇక్కడ ఈ టూ హ్యాష్ వాల్యూస్ని ఈక్వల్ చేయటాన్ని అథెంటికేషన్ అంటారు. ఓకే, సెకండ్ వన్ డేటా ఇంటిగ్రిటీ. డేటా ఇంటిగ్రిటీ అంటే ఏంటి, మనం ఏదైనా మోడిఫికేషన్స్ చేస్తే ఈ హ్యాష్ వాల్యూ అనేది ఈక్వల్గా రాదు, అన్ఈక్వల్గా వస్తుంది. అంటే ఇక్కడ ఇంటిగ్రిటీ అనేది చేసాం అన్నమాట, కరెక్ట్నెస్ అనేది మనం ప్రొవైడ్ చేసాం, కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని చెప్పేసి. ఓకే, అండ్ నెక్స్ట్ నాన్ రిపిటేషన్. నాన్ రిపిటేషన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మనం ఇక్కడ హ్యాష్ వాల్యూని కనుక్కున్నాం. సో ఈ హ్యాష్ వాల్యూ అనేది కరెక్టా కాదా అనేది మనం చెక్ చేయటం. సో చెక్ చేసే ప్రాసెస్ని ఏమంటారు అంటే నాన్ రిపిటేషన్ అంటారు. ఫోర్త్ వన్ ఏంటంటే సెక్యూరిటీ. ఇలా ప్రొవైడ్ చేయడం వల్ల మనకు సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేసినట్టే కదా, సో మనం తెలుసుకుంటున్నట్టే కదా. సో ఈ డాక్యుమెంట్ అనేది ఒరిజినల్దా కాదా అని మనం తెలుసుకుంటున్నాము అంటే ఇది సెక్యూర్ అన్నమాట. ఫిఫ్త్ వన్ ఏంటంటే ఈజీ టు వెరిఫికేషన్. మనం వెరిఫికేషన్ని ఎలా యూజ్ చేస్తాం, బై యూజింగ్ సెండర్స్ పబ్లిక్ కీని యూజ్ చేసుకొని మనం వెరిఫై చేసేస్తాం, అంటే ఇట్ ఈస్ ఈజీ. నెక్స్ట్ వన్ కాస్ట్ సేవింగ్. సో సేవింగ్ కాస్ట్ అనేది సేవ్ అవుతుంది. సెవెంత్ వన్ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ నథింగ్ బట్ కరెక్ట్నెస్. సో కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇది ఈ డిజిటల్ సిగ్నేచర్, సో ఈ డిజిటల్ డాక్యుమెంట్ అనేది ఎవరిది అని చెప్పి కరెక్ట్ రిజల్ట్ అనేది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డిజిటల్ సిగ్నేచర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.